క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సైదాబాద్ భూలక్ష్మి ఆలయంలో శుక్రవారం అంటే హోలీ రోజు సాయంత్రం రాత్రి 7-8 ఆ ప్రాంతంలో గుడిలో ఉన్నటువంటి అకౌంటెంట్ నరసింహరావు పైన యాసిడ్ దాడి అనేటువంటి ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. హోలీ రోజు సాయంత్రం ఒక వ్యక్తి వచ్చి ఆలయంలో కూర్చొని ఆలయంలో అకౌంటెంట్ పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన యాసిడ్ దాడి చేయడం అనేది సీసీ కెమెరాల్లో కూడా ఈ వైరల్ కావడంతో వీడియోస్ ఒక్కసారిగా ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు 48 గంటల్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. అన్ని సీసీ కెమెరాల్లో వివరాలను సేకరించి అసలు నిందితులను పట్టుకున్నాడు. దీంతో ఎవరు ఊహించినటువంటి విధంగా ఆ గుడిలో ఉన్నటువంటి ప్రధాన పూజారే ఈ యాసిడ్ దాడి అకౌంటెంట్ పైన చేయించినట్టుగా అసలు విషయం తెలియడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సో గతంలో ఈ ప్రధాన పూజారిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాజశేఖర శర్మ, అదేవిధంగా అకౌంటెంట్ నరసింహరావు, వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆ టెంపుల్లో కొంత వివాదాలు నెలకొన్న వీరిద్దరి మధ్య అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. రాజశేఖర్ శర్మ అదేవిధంగా అకౌంటెంట్ నరసింహరావు మధ్య ఈ అర్చనకు సంబంధించినటువంటి అక్కడ గుడికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ డబ్బులకు సంబంధించిన వసూళ్లలో కానీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టుగా చెప్తున్నాయి. దీని కారణంగా రాజశేఖర శర్మ పైన చాలాసార్లు అకౌంటెంట్ నరసింహరావు తీవ్రమైనటువంటి పదజాలంతో అంటే తనను రాజశేఖర శర్మను తిట్టినట్టుగా లేకుంటే తనని ఇబ్బంది పెట్టినట్టుగా ఈ యొక్క విషయాలలో తనని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా రాజశేఖర శర్మ ఇది అనేక ఇబ్బందులకు పాలవుతున్నట్టుగా ఈ అకౌంటెంట్ నరసింహారావుని ఎట్టి పరిస్థితుల్లోనే తన అంతు చూడాలని చెప్పేసి భావించినటువంటి రాజశేఖర శర్మ ప్రధాన పూజారి ఇంకొక పూజారి సహాయంతో, వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మరొక పూజారి సహాయంతో అతన్ని మాట్లాడి రంగంలోకి దించి అతనితో యాసిడ్ దాడి చేసినట్టుగా పోలీసులు వివరాలను గుర్తించారు. అయితే ఈ కేసులో కీలక పరిణామం ఎక్కడ చోటు చేసుకుందంటే ఆ రోజు రాత్రి యాసిడ్ దాడి చేసి పారిపోయినటువంటి నిందితుడు పూర్తిగా మాస్క్ పట్టుకొని టోపీ పెట్టుకొని బండికి కూడా నెంబర్ కనపడకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పడుతూ పారిపోయినప్పటికీ ఎలాంటి క్లూ దొరకకుండా చేసినప్పటికీ కూడా అసలు గుట్టు ఎలా బయటపడిందంటే పోలీసులు చెప్పినటువంటి ప్రకారం ఏదైతే ఈ యాసిడ్ బాటిల్ ఏదైతే ఉందో అతని పైన అకౌంటెంట్ పైన పోసి వెళ్తున్నటువంటి క్రమంలో ఆ దుండగుడు ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ధ్వజస్తంభం బయట సైడ్ అటు సైడే ఈ యొక్క డబ్బాను అక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది. అయితే కాసేపటి తర్వాత ప్రధాన అర్చకుడు ఎవరైతే పూజారి ఉన్నాడో రాజశేఖర శర్మ ఆ యొక్క బయట పడినటువంటి యాసిడ్ డబ్బాను ఎవరికి కనపడకుండా ఆ డబ్బాను తీసి డస్ట్బిన్లో పడేసినటువంటి ఒక దృశ్యం సీసీ కెమెరాలలో రికార్డ్ అయిపోయింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని గ్రహించి అసలు అక్కడ ఉన్నటువంటి ఒక ఐటెంని అంటే క్లూస్ టీమ్ వచ్చి సేకరించాల్సినటువంటి ఈ ఐటెంని కీలకంగా ఆధారంగా మారినటువంటి ఐటెంని ఎందుకు అక్కడి నుంచి తీసి ఈయన దాచాడనేటువంటి కోణంలో విచారణ మొదలుపెట్టినటువంటి తర్వాత అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితుడు అసలు దీని అంతటికీ సూత్రధారి, కర్త కర్మ క్రియ ఇదే ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి అనేటువంటి విషయం బయటపడడం సంచలనంగా మారింది. దీంతో కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు రావడం జరిగింది. అయితే గతంలో ఇది ఇంకెవరైనా చేశారా, దుండగులు చేశారా, ఎవరైనా వెనుకుంటే నడిపించారా అయినా రకరకాల వార్తలు వచ్చినటువంటి సందర్భంలో అలాంటిది ఏం లేకుండా దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్ వచ్చింది. ఇంటర్నల్గా నెలకొన్నటువంటి వివాదాల కారణంగా ఈ రాయకోడ్కు చెందినటువంటి హరిపుత్ర, సదాశివపేటకు చెందినటువంటి సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందినటువంటి ఈ రాయకోడ్ హరిపుత్ర అనేటువంటి ఇతన్ని మాట్లాడుకొని రాజశేఖర శర్మ ప్రధాన పూజారి ఈ గుళ్ళో భూలక్ష్మి దేవాలయంలో అతన్ని మాట్లాడుకొని అతని గురు శిష్యుల బంధం వీరికి గతంలో ఉందంట. రాజశేఖర శర్మకి ఈ సదాశివపేటలో ఉండేటువంటి రాయకోడ్ హరిపుత్ర అనేటువంటి వారికి ఇద్దరు కూడా చాలా దగ్గర సంబంధం. సో రాజశేఖర శర్మ కోసం అతని రంగంలోకి దించి గురువు కోసం అతడు వచ్చి యాసిడ్ దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించినటువంటి కంక్లూజన్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఎవరో దుండగులు, అగంతకులు, ఇంకెవరో వచ్చి ఇంకో వర్గం వాళ్ళు చేసినటువంటి దాడి కాదు. ఎవరు దీన్ని పానిక్ చేయొద్దు, పానిక్ కాకూడదు. ఇది ఇంటర్నల్గా జరిగినటువంటి ఘటనగానే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సబ్మిట్ చేస్తాం, కోర్టులో హాజరుపరుస్తాం. కేసుకు సంబంధించినట్టు కూడా పోలీసులు వివరించడంతో దీనికి ఒక కంక్లూజన్ వచ్చినట్టయితే కనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.